హే గైస్, వెల్కమ్ టు తెలుసు కదా రివ్యూ. ఇప్పుడే సినిమా చూసేసి వచ్చేస్తున్నాం. సో సినిమా ప్లాట్ విషయానికి వచ్చేస్తే సింపుల్ ప్లాట్. వైఫ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ని ఎలా ఫ్యామిలీ కోసం మోల్డ్ చేశాడనేది మొత్తం సినిమా. యూనిక్ కాన్సెప్ట్ కానీ యూనిక్గా తీసుకెళ్ళడం అలాంటిది ఏం ఉండదు. వెరీ నార్మల్గానే తీసుకెళ్లారు. ఫస్ట్ హాఫ్ వాజ్ గుడ్ యాక్చువల్లీ. సిద్ధు యాక్టింగ్ కానీ డైలాగ్ కానీ చించి అవతల పడేశాడు అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. సో అంటే సిద్ధు వైజ్గా చెప్తున్నా, స్టోరీ వైజ్గా అయితే నేనేం చెప్పట్లేదు. స్టోరీ ప్రిడిక్టబుల్ స్టోరీ, మరి అంతేమి హై ఇచ్చే మూమెంట్స్ ఏముండవు, సస్పెన్స్లు ఏముండవు, ట్విస్టులు ఏముండవు. వెళ్తుంది. మీరు సినిమాలో కూర్చున్నప్పుడు ఒకటే రియాక్షన్, ఓకే ఓకే పర్లేదు, ఓకే, ఇదే ఉంటుంది అంతే. హర్ష వచ్చినప్పుడు మాత్రం అప్పుడప్పుడు కామెడీ జనరేట్ అవుతూ వస్తుంది. సో కామెడీ జనరేట్ అయినంతసేపు అయితే పండింది ఓన్లీ హర్ష విషయంలో మాత్రమే. సో సినిమా ఫస్ట్ హాఫ్ వాజ్ గుడ్ అండ్ సెకండ్ హాఫ్ కూడా దీని గ్రాఫ్ ఎలా ఉంటుందంటే ఏదో ఎక్కడం కిందకి దిగడం అలా ఏమి ఉండదు, జస్ట్ ప్లేయింగ్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. సో అలా ఉంటుంది సెకండ్ హాఫ్ కూడా. సో అంత హై ఇచ్చే మూమెంట్స్ కూడా సెకండ్ హాఫ్లో కూడా ఏముండవు. ఏమన్నా క్లైమాక్స్ కూడా అదంతా మీరు ప్రిడిక్ట్ చేస్తారు, థియేటర్లో కూర్చోవాలంటే ప్రిడిక్ట్ చేస్తారు ఇలా జరుగుతుంది అని చెప్పేసి. సో పాజిటివ్ విషయానికి వచ్చేస్తే మ్యూజిక్ చాలా బాగుంటుంది. ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ వాజ్ గుడ్, ఎడిటింగ్ ఆల్సో గుడ్ అండ్ డిఓపి వర్క్ కూడా చాలా బాగుంది. సో ఇవి పాజిటివ్స్. అండ్ నెగిటివ్ విషయానికి వచ్చేస్తే కంటిన్యూటీ చాలా వరకు దొబ్బింది. ఆ తర్వాత మెయిన్ డబ్బింగ్. లిటరలీ సిద్ధు మాట్లాడుతూ ఉంటే అదేమో రియలిస్టిక్గా అనిపించదు. సీరియస్గా రియలిస్టిక్గా ఫీలింగే రాదు. మనోడు లిప్ మాత్రమే కదిలిస్తున్నాడు, వాయిస్ ఇంకెక్కువ చోట వస్తున్నట్టు ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అది ఎందుకు వస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. మిన్ బిట్వీన్లో రాశిక్ అన్నది కూడా అలానే 2-3 టైమ్స్ జరిగింది. బట్ మోస్ట్గా సిద్ధుది చాలా వరకు కనిపెట్టేస్తారు అనమాట. అండ్ కంటిన్యూటీ మోస్ట్గా దెబ్బింది అనమాట. సో ఇదేమైనా మీకు థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ నెససరీ అంటే లిటరలీ లేదు, నాకైతే అనిపించలేదు. మరి ఓటీటీలో వచ్చాక కూడా చూసుకోవచ్చు అనే ఫీలింగే వచ్చింది లిటరలీ. సో మీరు పెట్టే 200 రూపీస్ వర్త్ ఉందా అంటే నేను వర్త్ ఉంది అని చెప్పను, లేదు అని కూడా చెప్పను. కొంతమందికి మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి నచ్చుతుంది సినిమా బికాజ్ డీసెంట్గా వెళ్ళిపోతుంది కాబట్టి. సో యా, ఇట్స్ అప్ టు యూ. మీరు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు. ఎందుకంటే హై ఇచ్చే మూమెంట్స్ లేవు కాబట్టి నేనైతే సజెస్ట్ చేయట్లేదు. హై ఇచ్చే మూమెంట్స్ ఒక్కటి ఉన్నా సరే ప్లీజ్ థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి అని చెప్పేసి గట్టిగా చెప్పేవాడిని. సో అలాంటి మూమెంట్స్ నాకు కనిపించట్లేదు కాబట్టి నేనైతే రికమెండ్ చేయట్లేదు. అండ్ మనోడి డైలాగ్స్ విషయానికి వచ్చేస్తే ప్రతి డైలాగ్స్ మీకు ఎక్కుతుంది అనమాట. అంటే రియల్ లైఫ్కి కనెక్ట్ అయ్యే డైలాగ్స్ మోస్ట్ కొడతాడు. అండ్ ఆ డైలాగ్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. సో ఇది మన తెలుసు కదా రివ్యూ. సో నెక్స్ట్ కే ర్యాంప్ రివ్యూలో కలుస్తా రేపే. థ్యాంక్ యూ గైస్ ఇక్కడ దాకా వీడియో చూసినందుకు. అండ్ మనం 300కి దగ్గరలోనో కొట్టేద్దాం, ఈరోజు 300 చేసేద్దాం.